వెల్కమ్ టు అవర్ ఛానల్ సామా సిస్టర్స్. సో బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అయింది. మేము వెంటనే మీ ముందుకు వచ్చేసాం న్యూ అప్డేట్స్తో. అప్డేట్స్ ఏంటంటే కొత్తగా అంటే నిన్న మేము చెప్పాం 14 కంటెస్టెంట్స్ 16 కంటెస్టెంట్స్ పేర్లు మేము నిన్న రివీల్ చేసాం చూడండి. వాళ్ళే హౌస్లోకి రాబోతున్నారండి, పక్కా వాళ్ళే వస్తున్నారు. సో దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌస్కి రాబోతున్నారు. అఫ్ కోర్స్ మేము వాళ్ళ గురించి ముందే మనమే ముందు మాట్లాడాం. సో ఇంకేంటంటే ఇప్పుడు చెప్పాల్సింది బిగ్ బాస్ హౌస్లో సోలో ఎంట్రీ లేదు. సో సోలో ఎంట్రీ లేదు అంటే మన ఛానల్లో కూడా సోలో రివ్యూస్ లేవు. అందుకే డ్యూయల్ రివ్యూస్ వచ్చేసాం సామా సిస్టర్స్. అండ్ మీకు ఇంకొక అప్డేట్ ఇవ్వాలంటే ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక ప్రోమో చూసేప్పుడు అనిపించింది ఏంటంటే నాగార్జున సార్ ఫుల్ ఆఫ్ ఎనర్జెటిక్గా ప్రోమో డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది అని అంటే ఒక్కొక్క కంటెస్టెంట్ని నాగార్జున సార్ పిలవడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క కంటెస్టెంట్ పాపం వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నారు. బట్ అక్కడే ట్విస్ట్, నో సోలో ఎంట్రీ హీరో ఈసారి అనేసి. అండ్ ఇంకొక అప్డేట్ తెలిసింది ఏంటంటే ఈసారి క్యాప్టెన్స్ కూడా ఉండరని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో క్యాప్టెన్షిప్ అనేది ఇది లేదు. కెప్టెన్సీ టాస్క్ అంటే ఉండబోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ టాస్క్ లేని గొడవలు జరగవు, గొడవలు లేని మనకి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ లేని బిగ్ బాస్కి ఏమంటారు టీఆర్పీ ఉండదు. సో టాస్క్ ఉంటాయి, మంచి రసవత్తరంగా జరగబోతున్నట్టుంది ఈసారి మొత్తం. అండ్ ఇన్ఫినిటీ కాబట్టి లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 అండ్ ఇన్ ఆల్సో అవర్ ఛానల్. సో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే ఇప్పుడు హౌస్ ఎలా ఉండబోతుందో నేను చెప్తున్నాను. ఇంకా కంటెస్టెంట్ లిస్ట్లో అయితే ఏం తేడా లేదండి, ఒకరు ఇద్దరు అటు ఇటు ఉంటుంది. కానీ మనం అభయ్ అనే వ్యక్తి పేరు చెప్పలేదు, అతను కూడా మోడల్ అండ్ యాక్టర్ కూడా, సీరియల్ యాక్టర్ అంట, అతను సీరియల్లో యాక్ట్ చేశాడు, అతను కూడా రాబోతున్నాడు. అండ్ ఆదిత్య ఓం గురించి చెప్పాము ఆల్రెడీ, ఆయన కూడా టఫ్ కంటెస్టెంట్ ఎట్లాగూ. ఇంకా ఈసారి టఫ్ కంటెస్టెంట్ అంటే ఎవరైనా హౌస్లోకి వెళ్ళేదాకా మనకు తెలియదు, రైట్? బట్ ఆన్ ద స్క్రీన్ అంటే మనకి ఇప్పటివరకు చూసిన దాంట్లో అయితే శేఖర్ విజయ్ కొంచెం శేఖర్ భాష టఫ్ కంటెండర్ ఎట్లయినా. మళ్ళీ ఇప్పుడు ప్రోమో చూసినప్పుడు పిల్లి అండ్ పులి రెండు ఉన్నారు. ఇప్పుడు సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఎవ్వరు పిల్లులు అయిపోరు. అండ్ బాగా గట్టిగా మాట్లాడి గట్టిగా అరవడం వల్ల కూడా ఎవరు పులులు గారు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు బిగ్ బాస్ లో పిల్లి పులి ఎవరో మనం ఇక ముందు తెలుసుకోబోతాము. అలాగే మా ఇంట్లో కూడా పులి ఎవరో పిల్లి ఎవరో వి విల్ సీ గైస్. మాట్లాడుతుందని పులి 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 అనుకోకండి, ఎవరు సైలెంట్ పిల్లి అనుకోవద్దు. ఎవరి పులో ఎవరి పిల్లో ఆడియన్స్కే తెలిసిపోతుంది. కొంచెం వెయిట్ చేయి ఈరోజు ఈవినింగ్ వరకు. అయినా ఈరోజు ఈవినింగ్ మనకు జస్ట్ కంటెండర్స్ రివీల్ అవుతారు, అది కూడా కంప్లీట్ అవుతారో లేదో కూడా ఇంకా తెలియదు, రేపు కంప్లీట్ అవుతుంది. బట్ మనకి తెలియాల్సింది ఏంటంటే రేపటి నుండి ఆట స్టార్ట్ అవబోతుంది. రేపటి నుండి మా రివ్యూస్ కూడా రసోత్తరంగా ఉండబోతాయి. సో యూ గైస్ వెయిట్ అండ్ వాచ్ టిల్ టుమారో. అండ్ గైస్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, లైక్ చేస్తేనే మన వీడియో యూట్యూబ్ అల్గరిథమ్స్ ప్రకారం మన వీడియో అనేది వైరల్ అవుతుంది. అప్పుడే చాలా మంది జనాలు చూడగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు దాకా రివ్యూస్ ఒక్కొక్కరు సింగిల్గా రివ్యూస్ చెప్పారు ఎవరైనా ఛానల్స్లో, అనలైజర్స్ కానీ రివ్యూస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సింగిల్గా ఇస్తున్నారు. ఈసారి డ్యూయల్ రివ్యూస్, అది కూడా ఫైటింగ్తో ఉండబోతుంది. నేను అదే చెప్తున్నా, మీకు బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మా ఛానల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో డోంట్ మిస్ అవర్ రివ్యూస్ అండ్ అనలైజెస్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడితే హౌస్లో కాంట్రాస్ట్ కలర్స్ చాలా థిక్ కలర్స్ కొంచెం ఏంటంటే అంటే హౌస్ ఎలాగో బాగుంటుంది, బిగ్ బాస్ హౌస్ అంటేనే చాలా బాగుంటుంది. కానీ కలర్స్ చూడగానే కొంచెం మన కళ్ళకి బ్రైట్నెస్ ఓవర్ బ్రైట్నెస్ వచ్చి కూడా కొంచెం
అది అంత అది rough ఎందుకు పెట్టారు, అంత రఫ్గా ఎందుకు పెట్టారు అన్నది మనం వెయిట్ అండ్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ దాట్. ఇంకొకటి వచ్చేసి మేబీ గేమ్స్ అంత రఫ్ అంత టఫ్ గా ఉంటాయి ఉండబోతాయి, పక్కా గేమ్స్ టఫ్గానే ఉండబోతాయి, ఎట్లయినా ఉండబోతున్నాయి. ఇంకొకటి వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా చాలా టఫ్ కంటెండర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అంటే బర్రెలక్కని తీసుకుందాం అనేసి కొన్ని విశ్వసనీయమైన సమాచారం బర్రెలక్కని కూడా ఎందుకంటే తనకి ఈసారి చాలా వైబ్ వచ్చేసింది. ఎట్లా అంటే వైబ్ అంటే లైక్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, నెగిటివ్ షేడ్స్. ఎట్లా అంటే లైక్ ఆమె డబ్బులు తీసుకొని పార్టీ చేంజ్ అవ్వడం, పార్టీ అంటే చేంజ్ ఇప్పటివరకు అవ్వలేదు. బర్రెలక్క కామన్ పర్సన్ లెక్క ఇంట్లోకి ఎంట్రీ అయితే అక్కడ ఇప్పుడు కప్పులు కాదు కానీ సోలో ఎవరు వెళ్ళట్లేదు, అంటే డ్యూయల్ మెంబర్స్ వెళ్తున్నారు. సో ఈవిడ కానీ అక్కడికి వస్తే కొంచెం ఎట్లా అంటే సింపతి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. కామన్ మ్యాన్ ప్రశాంత్ వెళ్ళినట్టుగా అలా అనుకుంటున్నా, బట్ సింపతి క్రియేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఓకే, అలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ రీతు చౌదరి కూడా, తనని కూడా మెయిన్ కంటెస్టెంట్ కాకుండా, ఐ మీన్ మెయిన్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు తీసుకోకుండా ఆమెను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అని అనుకుంటున్నారు. ఇలా చూస్తుంటే చాలా, కాకపోతే మనం ఫస్ట్ సీజన్ చూసుకుంటూ వచ్చామండి. బిగ్ బాస్లో ఒకటే నడుస్తుంది, ఎవరైతే హౌస్లో వెళ్ళే వరకు ఒకలా ఉంటారో వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్షిప్ అని అదని ఇదని క్లోజ్నెస్ అయ్యి ఎవరినో ఒక్కరిని టార్గెట్ చేశారనుకోండి, దే ఆర్ గోనా బీ విన్నర్స్. చూద్దాం మా చెల్లి ఎలా నాతో టఫ్ ఫైట్ ఇస్తుందో, నేను ఆమెను ఎలా డిఫెండ్ చేసుకుంటానో చూసి ఎవరు పులో ఎవరు పిల్లో నిర్ణయించుకుందాం. ప్రోమోలో చూస్తే నాని, రానా, నివేద అవసరమా శనివారం ఏదో మూవీ ఉంది, ఆ మూవీ రివ్యూస్ ఆ మూవీ కోసం వచ్చారు. బట్ ఈ ప్రోమోలో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంది, అబ్జర్వ్ చేసావా? అనిల్ రావిపూడి స్వాపింగ్ అన్నారు. అనిల్ రావిపూడి హౌస్లోకి ఎంటర్ అయ్యి ఒక కంటెస్టెంట్ని స్వాప్ చేయబోతున్నాడు. చూడండి, స్టార్ట్ అండ్ డే నైట్ ట్విస్ట్. అంటే మిగతా 100 days ఎలా ఉండబోతుందో ఇంకా మీరు దట్స్ అప్ టు యూ, మీరే గెస్ చేయవచ్చు. అయితే అనిల్ రావిపూడి గారు ఎవరినో ఒక కంటెస్టెంట్ని స్వాప్ చేస్తారు. ఐ థింక్ నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే సేమ్ ఎప్పుడైనా కొంచెం మనీ ఇచ్చి, లాస్ట్ సీజన్ లాగా మనీ ఇచ్చి మీ ఇష్టం మీరు స్వాప్ చేసుకుంటున్నా, మీకు ఓకేనా లేదా అనేసి అనుకుంటాను. నాకు తెలిసి కంటెస్టెంట్స్ అయితే ఎవరు స్వాప్ అవ్వడానికి ఇష్టపడరు. నార్మల్గా అయితే ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదు. అదే స్టార్టింగ్ అయితే ఎవరు తీసుకోలేదు. స్టార్టింగ్ లో శివాజీ గారు లాస్ట్ సీజన్ లో చాలా కామెడీ చేశారు ఆ విషయం. అది చాలా అలా ఉండబోతుంది. సో ఎస్, ప్రోమో అయితే ఇప్పటివరకు ఇదే జరిగిందండి. ఇందులో ఇంకా కంటెస్టెంట్స్ కొంతమంది, నాకు తెలిసి నాగార్జున ఫస్ట్ కంటెస్టెంట్ నాకు బేబక్కలాగా అనిపించింది, మరి ఎవరో చూడాలి. ఇంకా కంటెస్టెంట్స్ అంటే వీళ్ళే. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు పేర్లు చెప్పాను.